హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలయ్య టాకీస్. ధనుష్కోడి భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరం ద్వీపం యొక్క దక్షిణ అంచున ఉన్న ఒక చారిత్రక పర్యాటక ప్రాంతం. దీనిని భారతదేశపు చివరి గ్రామం అని పిలుస్తారు. చరిత్ర మరియు ముఖ్య విశేషాలు ఏమిటంటే, రామాయణం కాలంలో రాముడు తన వింటి కొనతో లంకకు వారధి లేదా రామసేతు ప్రారంభించిన ప్రదేశం ఇదేనని నమ్ముతారు. అందుకే దీనిని ధనుష్కోడి అని వచ్చింది. (1964) కంటే ముందు ఇది భారతదేశము మరియు శ్రీలంకల మధ్య వాణిజ్యపరంగా అత్యంత కీలకమైన సందడిగా ఉండే పట్టణం. రామేశ్వరం నుండి ధనుష్కోడి వరకు రైలు మార్గం ఉండేది మరియు ఇక్కడ నుండి శ్రీలంకలోని తలైమన్నార్కు పడవ సౌకర్యం ఉండేది. (1964) ఒక తుఫాను రాగా డిసెంబరు 22, 23 తేదీలలో భారీ తుఫాను రాగా ధనుష్కోడిని పూర్తిగా నాశనం చేసింది. ఆ సమయంలో ఒక రైలు, వందలాది మంది ప్రజలు సముద్రంలో కొట్టుకుపోయారు. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని నివాసయోగ్యం కానిదిగా ప్రభుత్వం ప్రకటించింది. (1964) తర్వాత ఇది దయ్యాల నగరం లేదా పాడుబడిన పట్టణంగా పిలువబడుతుంది. ఇక్కడ పాత చర్చి, రైల్వే స్టేషన్, పోస్ట్ ఆఫీసు శిథిలాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ప్రస్తుత పరిస్థితి ఇది పర్యాటకులకు అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలు కలిసే దృశ్యం అత్యంత అందంగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విశేషాలు ఏమిటంటే, రామేశ్వరం నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 2016 తర్వాత రామేశ్వరం నుండి ధనుష్కోడి వరకు కొత్త రోడ్డు నిర్మించబడింది. దీనివల్ల పర్యాటకులు సులభంగా వెళ్ళవచ్చు. ఈ ప్రదేశం శ్రీలంకకు కేవలం 24 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మన దేశంలో చిట్ట చివరి గ్రామం 60 ఏళ్ల కిందట ఘోస్ట్ టౌన్గా మారింది. 2025 డిసెంబర్ 11వ తేదీలో ఈ ప్రాంతం లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచింది. ధనుష్కోడి తమిళనాడు రాష్ట్రంలోని తూర్పు తీరమున ఉన్న రామేశ్వరం చిన్న గ్రామం. (1964) ముందు భారతదేశానికి శ్రీలంకకు వారధి పట్టణంగా ప్రసిద్ధి చెందిన ధనుష్కోడి ప్రస్తుతం ఒక చిన్న జాలర్ల గ్రామం. ధనుష్కోడి పాంబన్ వంతెనకు అగ్నేయంగా ఉన్నది. రామేశ్వరం నుండి ధనుష్కోడి వరకు ఉన్న రైల్వే లైను 1964లో సంభవించిన పెను తుఫానులో ప్రయాణికులతో సహా కొట్టుకుపోయింది. ఆ తర్వాత రైల్వే లైన్ను పునరుద్ధరించిన 6 పెద్ద ఇసుక దిన్నెలు పట్టాలను
కప్పివేయగా దాన్ని ఉపయోగించడం నిలిపివేశారు. ప్రస్తుతం ధనుష్కోడికి సముద్ర తీరము వెంట కాలినడకన లేదా ఇసుక తిన్నెలపై జీపు ద్వారా చేరుకోవచ్చు. ధనుష్కోడిలోని చర్చి యొక్క అవశేషాలు పూర్వం కాశీ తీర్థయాత్ర రామేశ్వరంలో పూజ చేసి ధనుష్కోడి వద్ద మహానది రత్నాకర సంగమ స్థలంలో పవిత్ర స్నానం చేయనిదే పూర్తి కాదని భావించేవారు. సేతు ధనుష్కోడి నుండే ప్రారంభమవుతుంది. సంస్కృతంలో సేతు అనగా వంతెన. ఇప్పుడు సేతు అనగా రామాయణంలో రాముడు లంకను చేరుటకు నిర్మించాడని భావిస్తున్న వారధి అనే ప్రత్యేకార్థం కూడా వచ్చినది. రామసేతులో ఉపయోగించిన రాళ్ళు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తాయి. చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులకు వలలో పడతాయి. ఇవి జాగ్రత్తగా తీసుకొచ్చి పర్యాటకులకు అమ్ముతారు. వీళ్ళు అమ్మడం కొనడంపై నిషేధం ఉన్నా ధనుష్కోడి దాటి తెస్తారు వీరు. రామేశ్వరం తమిళనాడులోని హిందువుల పుణ్యక్షేత్రం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.